గోవాలో హాలిడే ఒక పీడకలలా మారిపోయాయి. నేను, నా స్నేహితురాలు మార్చ్ 16 నుంచి 20 వరకు గోవాలో సరదాగా ట్రిప్ కి వెళ్ళాము. మేము సన్షైన్ హోటల్లో ఉన్నాము. మొదట్లో అన్నీ చాలా బాగానే అనిపించాయి. కేర్ టేకర్ సలహా చాలా మంచిగా, పద్ధతిగా ఉన్నాడు. మేము ఉంటున్నప్పుడు అతడికి తినడానికి కూడా తిండి ఇచ్చాము. మార్చ్ 20న చెక్అవుట్ రోజున ఉదయం 11కి రూమ్ ఖాళీ చేశాము. కానీ మా బ్యాగులు హోటల్లోనే పెట్టాం, ఎందుకంటే మా బస్ రాత్రి 9కి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లో కేర్ టేకర్ రూమ్ కి దగ్గరగా ఒక కామన్ వాష్రూమ్ ఉంది. మేము ముగ్గన్ చూడడానికి వెళ్లే ముందు నేను వాష్రూమ్ లోకి బట్టలు మార్చుకోవడానికి వెళ్ళాను. తర్వాత నా స్నేహితురాలు అదే వాష్రూమ్ కి వెళ్ళింది. అప్పుడే అసలు నరకానుభవం మొదలైంది. ఆమె ఏడుస్తూ, కంగారు పడుతూ బయటకు వచ్చింది. సలహ్ వాష్రూమ్ కిటికీ ద్వారా ఆమెను చూడటానికి ప్రయత్నిస్తున్నానని చెప్పింది. నాకు మాటలు రాలేదు. షాక్ కి గురి అయ్యా. కోపంతో పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాను. పోలీసులు వెంటనే వచ్చి సలహాను అరెస్ట్ చేశారు. ఇంకో షాక్, హోటల్ ఓనర్ మమ్మల్ని లంచానికి ప్రయత్నించి ఎఫ్ఐఆర్ వెనక్కు తీసుకోమన్నాడు. హోటల్లోని అన్ని వాష్రూమ్ కిటికీలు ఒకే మార్గానికి కనెక్ట్ చేశారు. దాంతో ఎవరైనా లోపల ఉన్నవారిని తేలికగా చూడొచ్చు. ఈ ఘటన నిన్న రాత్రి సుమారు 8:15కి జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ కోసం ప్రయత్నిస్తున్నాను, కానీ సర్వర్ డౌన్ అంటూ పోలీసులు అంటున్నారు. ఈ సంఘటన నా స్నేహితురాలిని పూర్తిగా కలిచిపెట్టింది. ఆమెని ఇలా చూసి బాధేస్తుంది. ఈ హోటల్ ఎంచుకోవడం వల్ల జరిగిన దానికి నేను బాధ్యత వహిస్తున్నట్టు నాకే అనిపిస్తోంది. ఒక రిలాక్స్ గా జరగలసిన హాలిడే ఒక పీడా కలలా మారింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కథల కోసం.